ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు. మనకి కనుమ పండుగ సెలబ్రేషన్స్ అనగానే గుర్తొచ్చే వాటిలో మొదటిగా ఈ బొజ్జన్న కొండ, అలాగే లింగాల కొండ శంఖరం అనేవి ఉంటాయి. సో ఆ స్పెషల్ కనుమ పండుగ స్పెషల్గా మనం ఇప్పుడు అక్కడే ఉన్నాం. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉండే అనకాపల్లి జిల్లాలోని ఈ బొజ్జన్న కొండ మరియు లింగాల కొండ శంఖరం దగ్గర అయితే ఉన్నాం. అంటే ఇక్కడ ప్రత్యేకత గురించి మనం మొదటగా మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మెయిన్గా బుద్ధుని విగ్రహాలు ఉంటాయి. వాటిని చెక్కడంతో పాటు రెండస్తుల నిర్మాణం కుదించడం అంటారు కదా, తులచడం, అది ఇక్కడ ప్రత్యేకత అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో ఈ బుద్ధుని విగ్రహాలు, ఈ బౌద్ధ గుడిని వాళ్ళు ఆదర్శంగా తీసుకుని అనేక ఫారిన్ కంట్రీస్లో ఇలాంటి బౌద్ధాలయాలను కూడా ఏర్పాటు చేశారు అని చెప్పి ఆ చరిత్రకారులు కూడా మనకి చాలాసార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఈ గుడికి సంబంధించి, ఈ కొండకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం అయితే ఈరోజు చేయబోతున్నాం. పంతొమ్మిది 1906 నుంచి 1908 వరకు పురావస్తు శాఖ అధికారులు జరిపిన తవ్వకాలలో ఈ బొజ్జన్న కొండ బయటపడింది. దీని సముదాయంలోనే కొంత భాగంలో స్తూపాల ఆకారంలో లింగాలు కూడా బయటపడడంతో దీన్ని లింగాల కొండ అని అంటారు. ఈ బొజ్జన్న కొండ, లింగాల కొండ ఈ సముదాయంలో జరిపిన తవ్వకాలలో పెద్ద పెద్ద ఇటుకలు, వెండి, బంగారం, రాగి నాణాలు కూడా బయటపడ్డాయి. ఈ బొజ్జన్న కొండ గురించి చెప్పాలి అంటే మెయిన్ గా గౌతమ బుద్ధుని విగ్రహాలు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి అన్నమాట. అలా చెక్కి ఉంటారనమాట ఆ విగ్రహాలని. అలాగే బౌద్ధ సన్యాసులు ప్రశాంతంగా ధ్యానం చేసుకునేందుకు కలిగిన వాతావరణం కానీ, అందుకు కావాల్సిన ఫెసిలిటీస్కి సంబంధించిన నిర్మాణాలు ఇక్కడ చాలా చాలా అంటే చాలా బాగున్నాయి. అక్కడ వసతులు కానీ, నిర్మాణాలు కానీ. అండ్ మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సిన ప్రత్యేకత ఏంటి అంటే బౌద్ధంలోని 3 దశలు ఉంటాయి: మహాయాన, హీనాయాన, వజ్రాయానం. అయితే ఈ 3 దశలకు సంబంధించి పూర్తి వివరాలని ఇక్కడ గుహాలపై, స్తూపాలపై, చైత్యాలపై ఎంతో వివరంగా పొందుపరచడం అనేది ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ అని చెప్పొచ్చు. బొజ్జన్న కొండ, లింగాల కొండ వీటి గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. అయితే ఈ లింగాల కొండలో పురావస్తు శాఖ వాళ్ళు జరిపిన తవ్వకాలలో బయటపడ్డ లింగ ఆకారంలో ఉన్నటువంటి స్తూపం ఇక్కడ లోపల ఒకటి ఉన్నది. దీన్ని వీళ్ళు దేవునిగా కొలుస్తూ ఉంటారు. బౌద్ధ భిక్షువులు వచ్చినప్పుడు కూడా ఇక్కడికి వచ్చి ఆరాధన అవి చేస్తూ ఉంటారు. మనం లోపల చూడొచ్చు, ఒక స్తూపం లింగ ఆకారంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. రండి చూద్దాం. సో ఈ లింగాల కొండ శంకరం గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఈ స్తూపం గురించే మాట్లాడతారు. అంత యూనిక్గా ఉంటుంది అనమాట. ఇది ఒక గుహ లోపల ఈ స్తూపం అనేది బయటపడింది. ఆ పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటపడిన ఈ లింగాల స్తూపం ఏదైతే ఉందో నిజంగా చూడడానికి మనకి ఎంతో అద్భుతంగా అనిపిస్తుందనే చెప్పాలి. మీరు కూడా చూసినట్లయితే ఇదే ఆ లింగాల కొండకు సంబంధించిన స్తూపం అనమాట. కనుమ పండుగ సందర్భంగా దేశ విదేశాల నుంచి ఇక్కడికి ప్రముఖ బౌద్ధ భిక్షువులు వస్తూ ఉంటారు. ఆ సందర్భంగా వారిని చూడడానికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలే కాదు, బౌద్ధ ఆరాధకులు కూడా వస్తూ ఉంటారు. ఈ సందర్భంగా ఇక్కడ నిర్వహించే బౌద్ధ మేళా ఎంతో ప్రత్యేకమైనది. ఒక దొంగ ఉండేవాడంట, రాజునని చెప్పుకొని ఇక్కడ ఉండి ఈ చుట్టుపక్కల ఊర్లు ఉన్నాయి కదా, ఈ ఊర్ల నుంచి కూడా తను దొంగలించినటువంటి ఆ వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ తెచ్చి ఇక్కడ దాచిపెట్టుకునేవాడంట. సో ఇక్కడ ఇదైతే ఉందో ఇది ఒక గుహలాగా ఉంది కదా, ఇక్కడ ఉండేవాడంట. అందుకే ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా ఎవరైతే సందర్శకులు వస్తారో వాళ్ళు ఒక రాయి తీసుకొని ఇక్కడ కొడుతూ ఉంటారు. అంటే ఆ దొంగను కొట్టాము అన్న ఒక ఇదన్నమాట. అండ్ అలాగే సీతమ్మ తల్లి ఇక్కడికి వచ్చి వనవాసం చేసిన సమయంలో ఇక్కడికి వచ్చి కాసేపు తపస్సు చేసింది అని కూడా చెప్తూ ఉంటారు. ఇదేనా ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం కదా సీతమ్మ తల్లి ధ్యానం చేసిన ప్రదేశం అని చెప్పారు, ఇదేనా అది? ఇదే అన్నమాట. ఇక్కడ ఒక పీఠం లాగా వేసుకొని ఆవిడ ఇక్కడే ఉండి తపస్సు చేస్తుందని చెప్తారు. సో చూసారు కదా, ఫైనల్ గా బొజ్జన్న కొండ, లింగాల కొండ యొక్క ప్రాముఖ్యత అండ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ కూడా అన్ని ఈ కనుమ రోజు మీరందరూ కూడా పండుగని మంచిగా ఎంజాయ్ చేస్తూ మీకు వీలు కుదిరినప్పుడు ఈ బొజ్జన్న కొండ, లింగాల కొండని తప్పకుండా వచ్చి సందర్శించండి. అందరూ చెప్తుంటే వినడమే తప్ప మేము కూడా ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి రావడం. ఖచ్చితంగా మీరు సందర్శించాలని ప్రదేశాల్లో ఇది కూడా మీ లిస్ట్ లోకి యాడ్ చేసుకోవాలని చెప్తాను. అయితే ఇది ఎక్కడుందో తెలుసా? అనకాపల్లి జిల్లా. కాకినాడ వెళ్లి కాజా తినకపోవడం, ఆత్రేయపురం వెళ్లి పూతరేకులు తినకపోవడం, మాడుగుల వెళ్లి హల్వా తినకపోవడం ఎంత తప్పు. అనకాపల్లికి వచ్చి ఈ బెల్లం తయారీ క్రషర్ ని చూడకపోవడం, అలాగే ఆ బెల్లం తయారీ విధానాన్ని సందర్శించకపోవడం అంతే తప్పు అవుతుంది. అమెరికా వెళ్ళినా అనకాపల్లి బెల్లం తినాల్సిందే. మరి ఈ అనకాపల్లి బెల్లం ఎందుకంత ఫేమస్ అయింది, దాన్ని ఎలా తయారు చేస్తారు,
దాని గురించి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు బుల్లిబాబు గారు. మరి వారితో మాట్లాడి ఈ అనకాపల్లి బెల్లం తయారీ విధానం ఎలా ఉంటుంది, దానికి కావాల్సినటువంటి ముడి పదార్థాలు ఏంటి, దాని విధానం ఏంటి అడిగి తెలుసుకుందాం రండి. బుల్లిబాబు గారు, అమెరికాలో అనకాపల్లి బెల్లం తినాలి అని అంటారు కదా, ఎందుకు మరి అనకాపల్లి బెల్లం అంతా ఫేమస్? అనకాపల్లి బెల్లం ఏంటంటమ్మా, భారతదేశంలో ఎక్కడ కెసరింగ్ రాలినప్పుడు అనకాపల్లి ప్రాంతంలో సుమారు 100 సంవత్సరాల నుంచి కూడా గానుగులతో పెద్దలు ఎద్దులతో దాన్ని ఆడి ఆ రసం తీసి బెల్లం తయారు చేసేవారు. అప్పుడు ఆ బెల్లం ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ బెల్లం హెలికాప్టర్లో కానీ ఫ్లైట్లో కానీ పంపించినప్పుడు అప్పుడు అనకాపల్లి బెల్లం అంతా పేరు రావడం జరిగింది. ఇండియాకి ఎక్కడ సప్లై అవ్వాలన్నా సరే, ఎక్స్పోర్ట్ కావాలన్నా కలకత్తా కానీ, ఖరగ్పూర్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, నాగపూర్ కానీ అనకాపల్లి నుంచే బెల్లం ఎక్స్పోర్ట్ 500 లారీలు. ఇప్పుడు ఎక్కడికక్కడే మార్కెటింగ్స్ రావడంలో కొద్దిగా అనకాపల్లి మార్కెట్ కొద్ది తగ్గడంలో, తర్వాత రైతులు కూడా గిట్టుబాటు ధర లేకపోవడంలో మా ఈ కెసరింగ్ రాజశేఖర రెడ్డి గారు టైంలో అయితే 20 సంవత్సరాల క్రితం 2004 అంటే 21 సంవత్సరం అయింది రాజశేఖర రెడ్డి గారు సీఎం అయింది. అప్పుడు ఒక 10 కేజీలకి 500 రూపాయలుగా రేట్ అయిన వచ్చేది ఆ రోజు. ఈ వేళ 350 రూపాయల కంటే ఎక్కువ రావడం లేదు 10 కేజీలు. అంటే కేజీ 35 రూపాయలు, ఆ వేళ కేజీ 50 రూపాయలు వచ్చేది. అంటే ఇప్పుడుండే మార్కెట్ గురించి మీరు మాట్లాడారు కదా, అంతకు ముందుకి ఇప్పటికి చూసుకుంటే ఏం డిఫరెన్స్ అని ఉంటారు? అసలు జీరో మేడం గారు. ఇప్పుడు ఒక పిండి కట్ట మనకి రేట్ ఆ వేళ 100 రూపాయలు ఉన్నది, ఒక ఎరువుల కట్ట 1000 రూపాయలు అయింది, ఎరువులు వేసి కట్ట. కానీ 20 సంవత్సరాల నుంచి రైతులకి ఆ 350 రూపాయలే వస్తుంది తప్పితే కానీ 10 రూపాయలు కూడా కేజీ దగ్గర 35 రూపాయలు అవుతుంది, కానీ కేజీ దగ్గర 5 రూపాయలు కూడా పెరగటం లేదు. అయితే సార్, మనకు ఏ ఫెస్టివల్ వచ్చినా స్వీట్ చేయాలంటే బెల్లం ఉండాలి. బెల్లం కంపల్సరీ. ఈ బెల్లం తయారీ అన్నది చాలా మందికి తెలియదు, ఎలా తయారు చేస్తారు ఏంటి అని. సంక్రాంతి అనగానే మనకు మెయిన్ పొంగల్ అవి చేయాలి అన్నా కూడా ఈ చెరుకు పాలతో చేస్తూ ఉంటారు చాలా మంది. సో ఈ చెరుకు నుండి మనకు బెల్లం వరకు ఎలా వస్తుంది, ప్రాసెస్ ఏంటో ఒకసారి చెప్తారు? టోటల్ మేడం గారు, ఆ నేల కనిపిస్తుంది కదండి ల్యాండ్, ఆ ల్యాండ్ అలా తయారు చేస్తామండి. ముందు అలా దున్నేస్తాం. దున్నిన తర్వాత అది ఏం చేస్తాం అంటే ఇలా మొక్కలు ఒక మూర ఉండిలో గంటలా నరుకుతాం. నరికి అందులో ఉడుస్తాం వాటర్ పెట్టి. ఉడిసిన తర్వాత మొలకలు వస్తుంది మేడం. ఈ చెరుకు నుంచి చెరుకు నుంచి ఇగో కళ్ళు ఉన్నాయి కదండి, ఈ కళ్ళు నుంచి మొలకలు వస్తాయి. ఈ మొలకలు వచ్చిన తర్వాత దానికి మనకి ఎరువులు వేసుకుంటా, గొప్పలు తవ్వుకుంటా, చిన్నపిల్లని ఎలాగైతే పెంచుతాం అలాగే ఈ స్థాయికి కటింగ్ వచ్చినంత వరకు పెంచడం జరుగుతుందండి. ఆ తర్వాత ఈ టైంకి వచ్చినప్పుడు జనవరి 2వ నెల నుంచి 5వ నెల వరకు ఉడుస్తామండి. దసరాకి మొదలు పెడతాం. దసరా నుంచి 4వ నెల వరకు కూడా కటింగ్ చేసి ఆడుతూ ఉంటామండి. ఆడిన తర్వాత చెరుకు ఇప్పుడు మీరు చూసారు కదండి, అక్కడ చెరుకు అలా తయారైన తర్వాత కట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి కెసరింగ్ చేసి ఈ రసం అంతా కూడా ఈ గోళీలకు పడతామండి. గానుగా అంటే కేసర గానుగా, అది కుండి అంటామండి. ఇప్పుడైతే మనము చెరుకు గానుగ రసం ఇప్పుడు రసం తీసామండి. రసం తీసాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ మనం రసం కుండీలోంచి పెనంలో పంపిస్తామండి. చూద్దాం సార్. అంటే అక్కడ మనం చెరుకు జ్యూస్ తీసాం కదా, ఇప్పుడు అది పైప్ ద్వారా వచ్చి అక్కడ ఉడుకుతోంది. అంటే సుమారు ఎంతసేపు ఉడుకుతుంది సార్ అట్లా బెల్లం తయారవడానికి? ఈ బుట్టలో ఇలా రావడానికి 3.5 గంటలు అవుతుందమ్మా. సార్, అయితే ఉత్త చెరుకు పాలతోటే వచ్చేస్తుందా, లేకపోతే ఆ పాలు ఉడికేటప్పుడు దాంట్లో ఇంకా మనం ఏమైనా యాడ్ చేయాలి? కొద్దిగా డస్ట్ పోవడానికమ్మా కొద్దిగా సున్నం ఉంటది కదా మన ఇంట్లోకి, పౌరాన్ని వేసుకుంటే సున్నం రావాలి తలకి. ఆ సున్నమును కారము, సాకల కారం అంటారు దాన్ని, కారం కొద్దిగా వాడతాం అంతే, డస్ట్ పోవడానికి మాత్రమే అంతే. అయితే సార్, మనం చూస్తాం మార్కెట్ లో కూడా కొన్నేమో నల్లగా ఉంటాయి, కొన్నేమో బాగా గోల్డిష్ కలర్ లో ఉంటుంది. అక్కడ మార్కెట్ ని పెట్టి నల్ల బెల్లానికి కొద్దిగా ఒక్కోసారి టైంలోను రేట్ ఎక్కువ ఉంటుందమ్మా. రేటు ఉన్న టైంలోనే మనం ఈ సున్నం కానీ సోడాగుండ కానీ ఇదేం వేయం. వేయలేనప్పుడు ఆ ఏస్ట్ అంతా ఏంటవుతుంది అంటే బ్లాక్నెస్ వచ్చేస్తుంది, దానివల్ల బ్లాక్నెస్ తయారవుతుంది. వైట్నెస్ రావడానికి ఏముందంటే ఆ 2 వాడితే వైట్నెస్ వస్తుంది. సార్, అంటే ఇంత ప్రాసెస్ ఉంది కదా సార్, ఎంతమంది వర్కర్లు అవసరం పడతాయి? ఒక్క పాకం రోజుకి తయారవడానికి సుమారు 5 నంబర్స్ అవుతారమ్మా. ఎక్స్పోర్ట్ చేస్తుంటామని అంటారు కదా, మరి రోజు క్రషర్ నడుస్తూనే ఉండాలి. మరి అంటే మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ నడుస్తూనే ఉంటుంది. పర్ డే మీరు అంటే ఎంత బెల్లం అవుతుంది సార్? 4.5 టన్నులు వస్తుంది. 4.5 టన్నులు. మనకు సంక్రాంతి అంటే మెయిన్ మనకి చక్కెర పొంగల్లో చెరుకు పాలు ఉంటాయి అండ్ బెల్లం 2 ఉంటాయి కదా. ఇక్కడ ఎలా ఉంటుంది సార్, వాతావరణం ఎలా ఉంటుంది? చాలా గ్రామీణ ప్రాంతంలో ఆడవిడి పండుగ అనుకోండి, ఏ ఉన్న డబ్బులన్నా లేకపోయినా ఈ వంటలు ఇవన్నీ కూడా తయారు చేసుకోవడం. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంతాలకు, పల్లెటూర్లు దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఈ వారం రోజులు ఇక్కడికి వచ్చి అవన్నీ తయారు చేసుకొని కొంతకాలం ఈ తీపి రుచులన్నీ చెప్పుకోవడానికి వంటలన్నీ పట్టుకొని వెళ్తూ ఉంటారు. సార్, చెరుకు పాలు అలా ఒక 3 hours దాకా అలా మరగాలి అనేసి అంటున్నాను. సో అది ఒకసారి చూద్దాం మనం. 3 hours తర్వాత అది మరిగిన తర్వాత దాన్ని మళ్ళీ అచ్చుల్లాగా మనకు ఎలా వస్తుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే అమ్మ, రండి.
చూసాం కదా, క్రషర్ నుంచి మనం చెరుకు పాలు తీసిన తర్వాత ఆ పాలన్నీ పెనంలో వేసి 3 నుంచి 4 గంటల పాటు ఇలా మరిగించిన తర్వాత దీన్ని అచ్చుల్లో పోస్తే అప్పుడు అది అనకాపల్లి బెల్లం పూర్తిగా తయారవుతుంది. దీనికంతా కూడా మొత్తం ప్రాసెస్ మనకు ఒక 4 అవర్స్ పడుతుంది. ఒక చెరుకు గడ నుంచి బెల్లం అచ్చులుగా ఎలా మారుస్తారు, అసలు ఆ ప్రాసెస్ ఏంటి అని ఇప్పటి వరకు చూసాం. తయారు చేయడం ఒక ఎత్తైతే ఈ మార్కెట్ నుంచి దిగుమతి కానీ ఆ క్రయ విక్రయాలు ఇంకొక ఎత్తనే చెప్పాలి. సో ఇప్పుడు మనం ఆసియాలోనే 2వ అతిపెద్ద మార్కెట్ దగ్గర అయితే ఉన్నాము. మరి సంఘం సెక్రటరీ గారు మనతో ఉన్నారు, శ్రీను గారు. ఆయనతో మాట్లాడి ఆ క్రయ విక్రయాలకు సంబంధించి ప్రతి డీటెయిల్ ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి శ్రీను. నమస్తే అమ్మా. అసలు ఈ బెల్లంలో ఎన్ని రకాలు ఉంటాయండి? సుమారుగా ఇంచుమించు ఒక 6-7 రకాలు ఉంటాయమ్మా. బ్లాక్, చాలు, ఎరుపు, వైట్, స్పెషల్, మొత్తం మీద 5-6 రకాలు ఉండడం జరుగుతుంది. రైతులు అక్కడ తయారు చేసి మాకు ఇక్కడికి ఆటోల ద్వారా ఇక్కడ పంపించడం జరుగుతుంది. అవి మేము దిగుమతి చేసి రకాలుగా స్వేర్ చేసి నాట్లుగా పేర్చడం జరుగుతుంది. పేర్చిన తర్వాత మాకు ఆంక్షన్ అవుతుంది. ఇక్కడ ఆంక్షన్లోనూ ఎవరు పాడుకుంటే వాళ్ళకి ఏ రకాలు ఎవరు కావాలని చేసి వాళ్ళు కొనుక్కోవడం జరుగుతుంది. ఆ రకంగా రేటు కూడా వాళ్ళే ఫిక్స్ చేసుకొని వస్తారన్నమాట కొనుక్కోవడానికని. కొనుక్కున్న తర్వాత ఏ రకానికి ఏ రేట్ ఇవ్వాలని చూసుకొని కొనుక్కున్న తర్వాత ఇక్కడ తయారు చేసి మళ్ళీ కవర్లు అయితే కవర్లు వేసి కుట్టి అయితే కుట్టి అప్పుడు లోడ్ చేసి మిగతా రాష్ట్రాలకు పంపించడం ఇక్కడ నుంచి జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు వేలం పాట వేస్తాము అన్నారు కదా, అంటే కుందల కింద వేస్తారా లేకపోతే కేజీల కింద? కేజీల కిందే. ప్రతి ఒక్క కుంద మనకి ఎన్ని కేజీస్ ఉంటుంది? 15 కేజీలు వస్తుందమ్మా. 15 నుంచి 16. దీన్ని ఏంటంటే 400 రూపాయలు ఎలాగ అవుతాయి రేటు. వైట్ అంటే క్వాలిటీని బట్టి 10 కేజీలు క్వాలిటీని బట్టి అవుతాయి. అవి అయితే 380, 360, ఇవైతే 320, నల్లవైతే ఇలాగ అవుతాయి. మేము కూడా ఏంటంటే ఏ రైతుగా రైతు వేసి మళ్ళీ కాట వేసేటప్పుడు కూడా ఆ ప్రకారంగా మేము మీద నుంచి అలా తీసుకొని రావడం, అది ఏ రైతుగా రైతుకు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు దాదాపు 10 రకాలు ఉన్నాయనేసి అన్నారు. వీటిలో బెస్ట్ క్వాలిటీ అంటే ఏది? బెస్ట్ క్వాలిటీ అయితే అదమ్మా, అందరూ వాడచ్చు అన్నమాట. పిండి వంటలకి అయితే అన్నిటికీ పనిచేస్తాయి అవి. ఇది ఏంటంటే కొందరే వాడతారు వైట్. అలాగే ఏంటంటే వైట్గా కనపడాలని కొందరు ఉంటారు. ఇంకా బ్లాక్ అయితే ఇంకా బాగుంటుంది, కానీ మన వాళ్ళు ఎవరు వాడరు. అది చేపల చెరువుకి, రొయ్యలకి, మిర్చిల్లో కూడా వెళ్తుంటుంది బ్లాక్ అయితే. శ్రీను గారు చాలా వివరంగా మాకు తెలియజేశారు. అసలు బెల్లం తయారీ ఎలా ఉంటుంది, దాన్ని అక్కడి నుంచి తయారీ తర్వాత ఎక్స్పోర్ట్ ఎలా చేస్తారు ఏంటి అనేది మాకు చాలా క్లియర్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. గోదావరి అంటే సంక్రాంతి, సంక్రాంతి అంటే గోదావరి. అసలు సంక్రాంతి అంటే ఖచ్చితంగా గోదావరికి వెళ్ళాల్సిందే అని అందరు ఎందుకంటారో ఇక్కడికి వచ్చాకే నాకు అర్థమైంది. అంత బాగుంది ఇక్కడ. ఆటలు, పాటలు, కోళ్ల పందాలు, ఎడ్ల పందాలు, గుండాట, పిండి వంటలు, పెద్దవాళ్ళు సల్లంగా సీక్రెట్గా ఆడే పేకాట. అసలు ఇవన్నీ చూస్తుంటే అంత ఆహ్లాదకరంగా ఉంది. ఒకవేళ నేను సంక్రాంతికి ఇక్కడికి రాకపోయి ఉంటే ఈ 3 రోజులు నా లైఫ్లో ఖచ్చితంగా మిస్ అయ్యేదాననే చెప్పొచ్చు. ఓయ్, ఒకటి చెప్పడం మర్చిపోయా. మనము ఇక్కడ ఆత్రేయపురం పూతరేకులు తిన్నాం కదా, ఇప్పుడు అక్కడే ఉన్నాం. ఇక్కడైతే 3 రోజులు సంక్రాంతికి పడవ పందాలు నిర్వహిస్తారు. ఆత్రేయపురం పూతరేకులకి ఎంత ఫేమస్, పడవ పందాలు కూడా అంతే ఫేమస్ అనే చెప్పొచ్చు. నాకు ఈత రాదు కాబట్టి సరిపోయేది. ఒకవేళ వచ్చుంటే నేను పోటీ చేసి ఇంత పెద్ద కప్పు తెచ్చేదాన్ని సాక్షి కోసం. గోదావరిలో అంటే వంటలే కాదండి, వాళ్ళ పలకరింపులు కూడా చాలా పద్ధతిగా ఉంటాయి. అంతెందుకు, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళంతా కూడా సంక్రాంతి ఎప్పుడు వస్తుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. అలా పండగకు వచ్చిన వాళ్ళంతా కూడా మరిచిపోలేని జ్ఞాపకాలనంతా నెమరు వేసుకునే విధంగా బోలెడన్ని జ్ఞాపకాలను మూటగట్టుకొని తిరిగి వెళ్తూ ఉంటారు. కోనసీమ అందాలు ప్రకృతి సౌందర్యానికే కాదు, సినిమా షూటింగ్లకు కూడా ఎంతో ఫేమస్. గోదావరి నుంచి కోనసీమకు వెళ్లే క్రమంలో ఈ లొల్లలాకుల వద్ద ఈ కాలువ 3 పాయలుగా విడిపోతుంది. ఇక్కడ నుంచి వెళ్లే నీరు దాదాపు 2 లక్షల ఎకరాలకు వ్యవసాయానికి ఉపయోగిస్తూ ఉంటారు. నిజమే మీరు చెప్పింది. అసలు ఈ ప్రకృతి అందాలు, ఈ నది ప్రవాహం, శబ్దం చూస్తుంటే అసలు నిజంగా ఇవన్నీ మైమర్పిస్తున్నాయనే చెప్పాలి. మీరు సినిమా షూటింగ్ అయిన తర్వాత నాకు ఒకటి గుర్తొచ్చింది. ఆర్తి అగర్వాల్, సునీల్ నటించిన అందాల రాముడు, రవితేజ నటించిన నా ఆటోగ్రాఫ్ సినిమాలు కూడా ఇక్కడే చిత్రీకరించారు. ఈ లొకేషన్ చూస్తే నాకు గుర్తొచ్చింది. నిజమే గ్రేసి, కోనసీమకు వచ్చి చుట్టుపక్కల ఎన్ని సినిమా షూటింగ్లు జరిగినా
ఈ లొల్లలాకుల వద్దకు వచ్చి సినిమా షూటింగ్ చేయకపోతే ఆ షూటింగ్ కంప్లీట్ అయినట్టే కాదు. అందుకే కదా మనం కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చేసాం. సంక్రాంతి సందర్భంగా ఎక్కడెక్కడో మనం షూటింగ్ తీసాం. మరి ఇక్కడ చేయకపోతే ఫుల్ఫిల్ ఎలా అవుతుంది? అందుకేనా మీరు ఇక్కడికి తీసుకొచ్చారు. నిజంగా మంచి పని చేశారు. చూడడానికి నిజంగా విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి. మనకు ఆత్రేయపురం అనగానే పూతరేకులు, కాకినాడ అనగానే కాచాలు ఎలా గుర్తొస్తాయో మనకు మాడుగుల అని చెప్పంగానే ఒక స్వీట్ గుర్తొస్తుంది. అదే మాడుగుల హల్వా. ఈ హల్వా చేయడానికి మనకు 4 days ఖచ్చితంగా పడుతుంది తెలుసా. నువ్వు ఇంత హైప్ ఇచ్చాక మాడుగులకు వచ్చి కూడా మనం ఆ మాడుగుల హల్వా టేస్ట్ చేయకుండా అసలు అది ఎలా ప్రిపేర్ చేశారో తెలుసుకోకుండా వెళ్ళిపోయాం అనుకో, అది తప్పవదు, పాపం అవుతుంది. గోపీకృష్ణ గారు నమస్తే. గోపీకృష్ణ గారు, మాడుగుల హల్వా దాని గురించి నేను చాలా చెప్పాను. అయితే దాని ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అని చూపించడానికి మన గ్రేసిని తీసుకొచ్చేసాయి. తయారు చేయడానికి 5 days పడుతుందండి మినిమం. దాన్ని గోధుమలు నానబెట్టిన తర్వాత దాని ప్రాసెసింగ్ అంతా చేసేదంతా మీకు చూపెడతాం ఒకసారి అండి. గోపీకృష్ణ గారు వచ్చేసాం కదా. అయితే హల్వా మనకు మైదానో లేకపోతే గుమ్మడికాయ ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు కదా. ఇక్కడైతే మనం ఫస్ట్ టైం గోధుమలు చూస్తున్నాం. ఇది న్యాచురల్ గా మన గోధుమలు 4 days పెట్టి నానబెట్టిన తర్వాత సన్నికాయలు ఉంటుంది, దాంట్లో రుబ్బాలండి. రుబ్బేసి దాన్ని పాలు తీసి పాలునే హల్వా తయారు చేస్తామండి. ఇదంతా 5 days ప్రాసెస్ ఉంటుందండి. అంటే మొత్తం గోధుమ పాలతో చేసే ఓన్లీ గోధుమ పాలతో, న్యాచురల్ ఫుడ్ ఇది. దీనివల్ల మనకి ఏంటంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఉండవు. ఓన్లీ న్యాచురల్ ఫుడ్ ఇది. ఇదంతా ఓకే గోపీకృష్ణ గారు. మామూలుగా ఏదైనా హల్వా అంటే 1 గంట 2 గంటలు, ఇంకా ఎక్కువైతే 1 రోజు టైం తీసుకుంటే ఓకే. 4 days ఎందుకు పడుతుంది హల్వా చేయడానికి? అంటే ఇది నేచురల్, ఇది ఇక్కడే తయారైంది. గోధుమలు తీసి నానబెట్టి రుబ్బాలి. రుబ్బిన తర్వాత పాలతోటే హల్వా తయారవుద్ది. ఇది మామూలు స్వీట్ లా కాదు ఇది. దీని తర్వాత ప్రాసెస్ పాలు పాల నుంచి హల్వా తయారు చేయడానికి ఈ పాలు ఉపయోగిస్తాం. ఓ ఇంతేనా? అలా రుబ్బి పాలు తీయడమా? అట్లా చీటికలో తీస్తా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది రుబ్బడానికి ఇంత కష్టపడుతున్నారంట. 5 నిమిషాలు రుబ్బితే చాలా, 10 నిమిషాలు టైం తీసుకున్నా. మీరు ముందు రుబ్బు చూడండి, చూద్దాం. మీరు చూస్తుండండి, ఇట్లా రుబ్బి చూపిస్తా. ఓకే, ఇది ఏదో తేడా ఉందండి. లేక మీరు ట్రై చేయండి. నేనా? ఇవన్నీ అయ్యే పనులు కనిపించట్లేదు. ఇంత ఈజీ పనులు నేను చేయలేదు. మీరు కానీ కాస్త కష్టంగానే ఉందిగా. ఇది మీ వల్ల అయ్యే పని కాదు కదండి. ఇలా చేస్తే ఎన్ని రోజులు పడుతుందో, ఏం చేస్తే కనీసం 10 రోజులు పడుతుంది. గోపీకృష్ణ గారు, గోధుమ పాలు తీసేసాము, కార్ఖానాలోకి వచ్చాము. వాటర్ ఏదో బాయిల్ అవుతుంది. ఏంటంటే నెక్స్ట్ ప్రాసెస్? యాక్చువల్ చెప్పాలంటే ముందుగా మేము వాటర్ బాయిల్ చేసిన తర్వాత దాంట్లో వచ్చి బెల్లం, పాలు వేసిన తర్వాత బాగా మరిగిన తర్వాత దాని తర్వాత నెయ్యి వేస్తాం. హల్వా తయారైన తర్వాత అప్పుడు మేము డ్రై ఫ్రూట్స్ అన్ని వేయడం జరుగుతుంది. ఇదంతా ప్రాసెసింగ్. ఈ ప్రాసెసింగ్ అవడానికి 1 or 2 hours పడుతుంది. అంటే మొత్తం మనకు గోధుమలో పాలు తీయడానికి 4 days. 4 days. ఈ ప్రిపరేషన్ అన్నది మనకు ఇది 2 hours పడుతుంది మినిమం. డబ్బులు లేవా ఏంటి? సిలిండర్, గ్యాస్ కొనుక్కోలేరా? ఇది ఎందుకు ఇంకా ఇందులోనే చేస్తున్నారు? అంటే స్టవ్ మీద చేస్తే మన హల్వా తాలికి రుచి తెలియదు. కట్టెల పొయ్యి మీద చేస్తేనే హల్వా తాలికి రుచి తెలుస్తుందని దీని మీద తయారు చేయడం మేము స్టార్ట్ చేసాం. మీ పెద్దల నుంచి కూడా ఇలాగే చేస్తూ వస్తున్నారు. పూర్వం నుంచి కూడా ఇలాగే కట్టెల పొయ్యి మీద చేయడం అలవాటు. హల్వా తయారీ కట్టెల పొయ్యి మీద చేస్తేనే దాని యొక్క రుచి తెలుస్తుంది. గ్యాస్ స్టవ్ మీద చేస్తే రుచి ఉంటుందని ఇప్పుడు ముందుగా బెల్లం వేయాలండి. బెల్లం వేయడానికి ఇంత పెద్ద పెద్దగా వేస్తున్నారండి. అంటే బాయిల్ అయిన వాటర్ లోనే అది కరుగుతుందండి. కరిగిన తర్వాత పాకం గురించి అంటే మనం అలాగే. అయినా నా చేత్తో బెల్లం వేస్తున్నానంటే ఈ హల్వా ఎవరు తింటారో కానీ అదృష్టం చేసుకుని ఉండాలి. నిజమే. అట్లా ఉంటుంది మనతో. గోపాలకృష్ణ గారు, బెల్లం కరిగిపోయింది, మేమే కరిగించాము ఆల్మోస్ట్. నెక్స్ట్ ఏంటంటే పాలు పోయాలి. ఇప్పుడు మనం అక్కడ తీసిన పాలు, ఆ పాలు ఇందాక బెల్లం వేసాం కదా, ఇప్పుడు పాలు కూడా పోద్దాం. ఈ రోజు హైదరాబాద్ హల్వా చేయడానికి పాలు పోసిన వెంటనే కలిపేయాలా, లేకపోతే అడుగు అంటేస్తుందా? ఓకే. చూద్దాం మరి. ఇంట్లో ఎప్పుడైనా చేసావరా వంట? ఎందుకు చేయను? మ్యాగీ చేస్తాను, హాట్ వాటర్ పెడతాను, దోశ పోస్తాను. నేను అడిగి 2 నిమిషాల వంట కాదురా. అంటే ఇలాంటివి ట్రై చేయాలంటే ఇక్కడికి రావాలని నాకు తెలియదు. సో ఇప్పుడు చూస్తున్నావు కదా ప్రాసెస్ మొత్తం.
ఒకసారి ఇంటికి వెళ్ళాక నువ్వు ట్రై చేయి. అండ్ ఈ టేస్ట్ ఆ టేస్ట్ ఎలా ఉంటుందా అన్నది కూడా మనం ఒకసారి చూద్దాం. కానీ ఒక కండిషన్, ఫస్ట్ మీరే తినాలి. ఇది పెద్ద రిస్కే. ఫైనల్ అయ్యింది, ఇంకా మనం దించేసుకోవచ్చు అన్నది మనకి ఎట్లా తెలుస్తుంది? అంటే ఒక స్ట్రక్చర్ ఏదైనా వస్తుందా? కరెక్ట్ కానీ ఆ పెనానికి కానీ అంటుకోకుండా హల్వా అయిపోయినట్టేనా? లేదండి, ఇంకా మనం నెయ్యి వేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత అప్పుడు మనం హల్వా తయారవుతుంది. అంటే ఇంకా హాఫ్ అన్ అవర్ ప్రాసెసింగ్ హాఫ్ అన్ అవర్ ఉంటుందండి. ఇంకా నెయ్యి వేస్తే కలపాలి మనం. అంటే పాకం వచ్చే వరకు మనం దాన్ని కలుపుతూ ఉండాలి నెయ్యి వేస్తుంది, లేకపోతే అడుగంటిపోతుంది. అబ్బా చూడడానికి ఎంత బాగుందో కలర్. నేను ఇందాక చాలా ఈజీ అన్నాను కదా, అది టోటల్లీ రాంగ్. చాలా కష్టపడాలి నిజంగా ఇది చెయ్యాలంటే. చూసావా మరి? హల్వా తయారవుతుంది మనం ప్లేట్ లో వేసుకొని మనం దాని మీద మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకుంటే అది హల్వా తగ్గట్టుగా మన ఫ్లేవర్ మొత్తం అన్ని వస్తుంది. అంటే ఇది ఫైనల్ అన్నమాట. సో ఇది వేయడం వల్ల ఏంటంటే కొద్దిగా ఆ నెయ్యిలోనే రోస్ట్ అవుతుంది. హల్వా ఇంకా టేస్ట్ వస్తుంది. వచ్చిందా పాకం? ఇలా అనరా? సో ఇలా ఉంటలాగా వస్తుంది కదా, ఇలా వచ్చి చేతికి అంటుకోవట్లేదు. చూసావా? సో అప్పుడు పాకం వచ్చి రెడీ అయిపోయినట్టు. ఫైనల్ అయిపోయింది కదా, ఇంకా తీసేసి బాండ్లీలోది ఆ హల్వా అంతా కూడా తీసుకెళ్లి ట్రేలోకి వేసేస్తాం. మనం ఎక్కడైనా మాడుగుల హల్వా చూస్తూ ఉంటాం కదా, అవి ట్రేస్ లోనే ఉంటాయి. సో ఇక్కడ కూడా అట్లా ట్రేస్ లోకి ఈ ప్రిపేర్ అయింది మొత్తం అందులోకి వేసేస్తారనమాట. ఇది చల్లారిన తర్వాత అందులో ఉన్న నెయ్యి మొత్తం అంతా కూడా మళ్ళీ దానికి తేలిపోతుంది పై. అబ్బా ఎంత కష్టపడి చేశాను హల్వా. నిజంగా చాలా కష్టపడ్డా. ఫైనల్ టచ్ ఉందిగా. నెక్స్ట్ ఏంటండి? పంకిన్ గుమ్మడి గింజలు. ఇవి మనం ఎన్నైనా వేసుకోవచ్చా అండి? బాదం కొద్దిగా తక్కువ వేసుకోవాలి. నెక్స్ట్ అండి క్రాన్బెర్రీసా పైన వేయాలా? ఇవి జస్ట్ డెకరేషన్. హల్వా తయారైంది. మొత్తం నువ్వే చేసావు తెలుసా? మా గ్రేసీనే చేస్తుంది మొత్తం హల్వా. చూడండి, ఖచ్చితంగా చూస్తుండండి. మీకు కాంపిటీషన్ గా ఇంకో షాప్ పెట్టేస్తాను. వద్దులే పాపం. ఫైనల్ గా నేను చేసింది రెడీ అయిపోయినట్టేనా? మీరు చూడండి, టేస్ట్ చూడండి ఎలా ఉంటుందో మీరే చెప్పాలి. ఈ హల్వా ఏంటంటే ఇక్కడే ఈ వాటర్తోనే తయారవుద్ది. ఎక్కడ ఏ ప్రాంతంలో కూడా తయారు చేసిన హల్వా తయారవుతుంది. అయితే గోపాలకృష్ణ గారు, ఎక్కువగా ఈ షుగర్ పేషెంట్స్ వాళ్ళు స్వీట్స్ తినాలంటే పాపము ఇబ్బంది పడుతూ ఉంటారు. డయాబెటీస్ పేషెంట్లు కూడా తినొచ్చండి, ఓన్లీ డ్రై ఫ్రూట్స్ కాబట్టి షుగర్ లెవెల్ కూడా తక్కువగా ఉంటుంది. డెలివరీ పేషెంట్లు కూడా తినొచ్చు. అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత, అంటే ఇందులో నెయ్యి ఇవంతా ఉంటాయి కాబట్టి కాస్త బలం కాబట్టి అంత డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉండడం వల్ల మనం ఇది తినొచ్చు. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ ఏవి ఉండవు. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను చేసినప్పుడు ఇంత టేస్ట్ గా తెప్పించారంటే మీకు సూపర్ అండి. చాలా బాగుందండి నిజంగా. అసలు మనము ఎక్కువ స్వీట్ ఉన్నదేమో తినలేమేమో అనిపిస్తుంది కానీ బట్ ఇది అంత స్వీట్ లేదు. చాలా బాగుంది. అండ్ దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా నోట్లో పెట్టుకుంటే ఇలా అరిగిపోతుంది.